నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో రూపాంతర ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగములు మనం చదవగా వింటున్నాం. ఈరోజు ఈ ఆదివారం రూపాంతర ఆదివారము. ఈ రూపాంతర ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగములు మనం చదవగా విన్నాము. ధ్యానవాక్యముగా మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయె. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలో ఉంటున్నాము. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, ఆత్మదేవ, ఆత్మనాథ, నీకే వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాను. గడిచిన విశ్రాంతి కాల దినం నుండి ఈ విశ్రాంతి కాల దినం వరకు నన్ను మమ్మల్ని కాచి కాపాడిన నిధులను బట్టి నీ కోట్ల కొద్ది వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాను ప్రభా. ఎస్ఐ తండ్రి, ధ్యాన వాక్యం చదవగా విన్నాము. రూపాంతర ఆదివారం కొరకు ప్రకటింపబోతున్న ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. మట్టి వారిని ధూళి వంటి వాడిని నన్ను ప్రభా ఈ నోటి పూర్వగా మీరు వాడుకున్నామని ఈరోజు తండ్రి ప్రభా కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఆయన కావాలని స్వస్థపరచుకొని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము ధ్యానవాక్యం మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క రూపాంతరాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే రూపాంతరము పొందుట. రూపాంతరము పొందుట అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకోవడం, ఒక వ్యక్తి తన పరిస్థితిని మార్చుకోవడం, ఉన్న స్థితి నుంచి వేరొక స్థితికి మారడాన్ని రూపాంతరం చెందుట అంటారు. ఈ ధ్యానవాక్యంలో యేసుక్రీస్తు రూపాంతరం చెందినట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తుకి రూపాంతరం అవసరమా? ఆయన ఆత్మీయంగా చాలా గట్టిగా ఉన్నాడు. ఆత్మీయంగా ఆయన పర్ఫెక్ట్. ఎందుకంటే ఆయన సర్వేశ్వరుడైన దేవుడు. ఆయనకి రూపాంతరం అవసరం లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు రూపాంతరం చెందింది ఆత్మీయంగా కానే కాదు, ఆయన భౌతికంగా ఇక్కడ రూపాంతరం చెందుతున్నాడు. ఎట్లా అయిందంట? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను అంట. అంటే యేసుక్రీస్తు భౌతికంగా రూపాంతరం చెందుతున్నాడు. మనం చూస్తే మనం పత్రిక పాఠ్యభాగం చదువుతాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 21 వరకు మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈ భాగము విశ్వాసానికి ఆధారంగా చెప్పబడుతుంది. ఇక్కడ అంటున్నాడు పేతురు గారు ఏమంటారు, ఇది కల్పన కథ కాదు, చమత్కారంగా కల్పించిన కథ అసలే కానే కాదు, నేను చెప్తుంది సజీవ సాక్ష్యము. యేసుక్రీస్తు రూపాంతరం చెందడం నేను నా కళ్ళారా నేను చూశాను. ఆ కొండ మీద నేను కూడా ఉన్నాను. ఇక్కడ సజీవ సాక్ష్యంగా పేతురు ఈ పత్రికలో రాస్తున్నాడు. యేసుక్రీస్తు రూపాంతరం చెందినప్పుడు నేను అక్కడ ఉన్నాను. ఆయన రూపాంతరం చెందడం నేను చూశాను. ఆయన నిజంగా రూపాంతరం చెంది దేవుని కుమారుడు పిలువబడడం నేను చూశాను అని ఇక్కడ పేతురు స్వయంగా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఆయన శక్తిని, ఆయన రాకలను కన్నులారా చూచి అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. మనం కూడా ఒక సన్నివేశాన్ని మనం చూసినప్పుడు ఆ సన్నివేశాన్ని మనం ఎలా చెప్తాం? గట్టిగా చెప్తాం, అది నేను చూశాను, అది నిజము, అది అలా జరిగింది అని చెప్తాం. అది చూడడం వాళ్ళు ఎలా చెప్తారు? జరుగుండొచ్చు, అలా జరిగిందేమో అన్నట్టు చెప్తారు. అంటే చూచిన వారికి చూడని వారికి చాలా తేడా ఉంది. అంటే వ్యత్యాసం మనకు అక్కడ కనిపిస్తుంది. చూసిన వారు గట్టిగా సాక్ష్యం చెప్తారు, నేను చూశాను, అది నిజం, అది అలా జరిగింది, వాళ్ళ తప్పే లేదని గట్టిగా చెప్తారు. అది చూడని వాళ్ళు ఏం చెప్తారు? ఏమో తప్ప అయ్యిందేమో, మేబీ అన్నట్టు చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ పేతురు ఎలా చెప్తాడంటే తన అనుభవపూర్వకంగా చెప్తాడు, నేను యేసుక్రీస్తుని చూశాను, ఆయన రూపాంతరం పొందడం నేను చూశాను అని గట్టిగా ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు. అలాగే పేతురు ఆ రోజు దేవుని స్వరాన్ని కూడా నేను విన్నానని చెప్తున్నాడు. వెంటనే అక్కడ దేవుని స్వరం వినపడింది. ఏమంటాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనతో నేను ఆనందించున్నాను, ఆయన మాట మీరు వినుడి అని ఒక స్వరాన్ని నేను విన్నాను. దేవాది దేవుడు యేసుక్రీస్తు గురించి గొప్ప సాక్ష్యం చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించున్నాను. చాలా మంది యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఎందుకు నమ్ముకుంటున్నారు అని
నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నానని చెప్తాడు. రాజకుమారుడు ఏమవుతాడండి? రాజ్యానికి రాజు అవుతాడు. ఇప్పుడు దేవుని కుమారుడు దేవుడే అవుతాడు. అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఈ రూపాంతర కొండ మీద పేతురు దేవుని స్వరాన్ని విని, నేను స్వరం విన్నాను అని రూపాంతర చరణంలో నేను చూశానని ఇక్కడ పేతురు ఇక్కడ చెప్తున్నాడు. రూపాంతర కొండపై పేతురు పొందిన అనుభవ సాక్ష్యము మూడు సువార్తలో రాయబడింది. మత్తయి సువార్తలో రాయబడింది, మార్కు సువార్తలో రాయబడింది, లూకా సువార్తలో రాయబడింది. కనుక విశ్వాసానికి ఆధారమైన ఈ సాక్ష్యాన్ని పేతురు చెప్తున్నాడు. ఈరోజు మన సాక్ష్యం మనం ఎలా చెప్తున్నాం? దేవుడు మనకు కూడా మనం కన్నులారా కొన్ని కార్యాలు మన కుటుంబంలో మనం చూసి ఉండొచ్చు. అవి మనం సాక్ష్యం చెప్తున్నామా? పేతురు ఇక్కడ తన పత్రికలో రాస్తూ అందరికీ చెప్తున్నాడు, యేసుక్రీస్తు రూపాంతరం చెందడం నేను చూశాను. యేసుక్రీస్తు గొప్ప దేవుడు, దేవాది దేవుడైన ప్రియకుమారుడు నేను చూశాను. ఇది కల్పన కథ కాదు, చమత్కారమైన సంగతులు అసలే కాదు, ఇది నిజమైన వాక్యము అని గట్టిగా పేతురు చెప్తాడు. అలాగే ఇంకో మాట్లాడాడు, ఏమంటాడు? ప్రవచన వాక్యం గురించి చెప్తాడు. ఏమంటాడు? ఈ ప్రవచన వాక్యాలు కూడా క్రైస్తవ విశ్వాసానికి ఒక ఆధారంగా చెప్పబడుతున్నాయి. ఏమంటాడు? ఈ మనుషుల ఆలోచన బట్టి రాలేదు కానీ దేవుని ఆత్మపూర్వకంగా ప్రవచనాలు వస్తాయి. చాలా మంది ప్రవచనాలు చెప్తా ఉంటారు. అవి ఎలా ఉంటాయి? మనుషుల ఆలోచన బట్టి కాదు, వారంట పరిశుద్ధాత్మ ప్రేరేపితులై చెప్పబడేవే ప్రవచనాలు. అవి మాత్రమే నెరవేరబడతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం చూస్తే సువార్త పాఠ్యభాగం మత్తయి సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చూస్తే, ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా పేతురు గురించి, అదే అక్కడ రాయబడింది. ఏమన్నది? రూపాంతర కొండపైన ప్రభు వారు రూపాంతరం పొందడం అక్కడ రాయబడింది. ఈ రూపాంతరం మనం చూసినట్లయితే అండి, ఇది చాలా అద్భుతమైన ఘట్టం. యేసుక్రీస్తు ఈ రూపాంతరం ఎందుకు చెందాడంటే, మరికొద్ది రోజుల్లో నేను శిలువ మరణం పొందబోతున్నాను, మరికొద్ది రోజుల్లో నేను చనిపోతాను, పునరుద్ధరణ అవుతాను, తిరిగి లేస్తాను అనే దానికి గుర్తుగా యేసుక్రీస్తు ఇక్కడ రూపాంతరం పొందుతున్నాడు. ఇక్కడ ఈ రూపాంతర కొండ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఇది తాబోరు కొండ అని, కొంతమంది ఏమో తాబోరు కొండ అంటారు, కొంతమంది ఇది హెర్మోను కొండ అని అంటారు. ఏ కొండ అయినప్పటికీ కూడా ఈ కొండ అంటే చాలా ఎత్తుగా ఉండిందంట. ఆ ఎత్తైన ప్రదేశంకి వెళ్ళి యేసుక్రీస్తు చాలా ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉన్నాడు. ఈయన రూపాంతర కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సన్నివేశం బహుశా రాత్రి సంభవించవచ్చండి. ఎందుకంటే లూకా సువార్త 9వ అధ్యాయము 32వ వచనం బట్టి అక్కడ శిష్యులంట నిద్రావస్థలో ఉన్నారంట. పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉంచారట. ఇక్కడ ఏమంటారు? పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉన్నారంటే ఈ రూపాంతర అనుభవము బహుశా అది రాత్రి సంభవించి ఉండవచ్చు. మనం చూస్తే యేసుక్రీస్తు అసలు రూపాంతర కొండ మీద ఎందుకు వెళ్ళాడంటే, ఆయనంట దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాడంట. ఆయన అంటారు కదా, ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగింపు. అసలు శిలువ మరణం పొందడం నీ చిత్తమైన తండ్రి, ఇది నేను చేయడం, ఈ కార్యం చేయడం నీ చిత్తమైన ప్రభు అని ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు అంట రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. యేసుక్రీస్తు అంట ఉదయం అంతా సేవ చేసేవాడంట, రాత్రి పూట వెళ్ళి మోకాళ్ళ నుండి ప్రార్థన చేసేవాడు. అసలు అంటే యేసుక్రీస్తు ద్వారా మనం నేర్పించే పాఠం ఏంటంటే, ప్రార్థన అనేది జీవితానికి బలమైన ఆయుధం. ఒక సమస్యకి పరిష్కారం రావాలంటే అది ప్రార్థన ద్వారా మనకి సంభవిస్తుంది. యేసుక్రీస్తుకి ఏమవసరమండి? ఆయన దేవుని కుమారుడు, ఈ తండ్రి దేవుని కుమారుడు. ఆయన ప్రార్థన చేయడం అవసరమా? తన తండ్రి ఆయన మనసులో ఉంటే తండ్రి తీర్చడా? కానీ యేసుక్రీస్తు తన అనుభవం ద్వారా మనకి ఏమి నేర్పించదలచినాడంటే, దేవుని కుమారుడే నేనే తండ్రి ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి. మీ సమస్యల కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థిస్తే అసాధ్యమైనట్టు ఏది కూడా లేదు, సమస్తమును సాధ్యమని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు మోకాళ్ళ అనుభవం కలిగి ఉన్నాడు. మనం చూడండి, సైతానుడంట మనల్ని ఏదైనా చేయిస్తాడంట, కానీ ఒక్క ప్రార్థన మాత్రం మనల్ని చేయలేమట. మరి ముఖ్యంగా మోకాళ్ళ ప్రార్థన సైతాను మనల్ని చేయలేదంట. ఎవరైతే మోకాళ్ళు వేస్తారో అక్కడంట స్తంభించిపోయిందంట, సైతానికి గుండె స్తంభించిపోయిందంట. అంటే వాడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేయడానికి కూడా భయపడతాడంట. అందుకే మోకాళ్ళ అనుభవం మనందరం కూడా కలిగి ఉండాలి. ఎవరైతే మోకాళ్ళ అనుభవం కలిగి ప్రార్థన చేస్తారో వాళ్ళ సమస్యలు తీర్చబడతాయి. దేవుడు మన యేసు
ఈ శ్రమలు పొందడం నీ చిత్తంలో ఉన్నదా అని అక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే ఏం చేస్తాం? మన ఇష్టం వచ్చింది మనం చేసుకుంటాం, ప్రార్థన చేస్తామో చేయమో మనకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తు ద్వారా ఈరోజు మీరు కూడా మోకాళ్ళ ప్రార్థన జరిగించండి. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ దిగులు ఉన్నా మీరు మోకాళ్ళతో ప్రార్థన చేస్తే నేను మీ ప్రార్థన వింటానని యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. మనం చూస్తే అలా ప్రార్థన చేసే సమయంలో పేతురు గారికి అక్కడ ఇద్దరు ప్రత్యక్షం అవుతారు. ఎవరండి? మోషేయు ఏలియా. మోషే ఏలియా ఇద్దరు కూడా ఇశ్రాయేలు యొక్క చరిత్రలో చాలా గొప్ప వ్యక్తులండి. మోషే ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. ఏలియా ఎవరు? ఆయన ఒక పెద్ద ప్రవక్త. మోషే కూడా రూపాంతరం అవుతాయి కదా. ఎలా ఉంటాడు మోషే రూపాంతరం? ఆయన సినాయి కొండలకు వెళ్ళినప్పుడు ఆ పలకలు తీసుకొని వచ్చేటప్పుడు మోషే ముఖం ఎలా అయిందంటే ప్రకాశించిందంట. అంటే మోషే కూడా ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు, మోషే కూడా రూపాంతరం చెందాడు. అంటే చూడండి, మోషే కూడా భౌతికంగా రూపాంతరం చెందినట్టు మనం చూస్తాం. అది ఎక్కడి నుంచి? నిర్మాకాండము 34:29 ఉంది. దిగిగా చదువుకోండి. అలాగే హోరేబు కొండపైన కూడా ఏలియా అంటే దేవుని దర్శించాడు. అంటే ఏలియా కూడా రూపాంతరం చెందాడు. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. మోషే ఏం చేశాడు? ఇశ్రాయేలీయులు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో దేవునిపై మోషే ఆధారపడ్డాడు. యేసుక్రీస్తు తన శ్రమలు నేను పొందాలా వద్దా అనే సందేహం ఉన్నప్పుడు యేసుక్రీస్తు దేవునిపై ఆధారపడ్డాడు. ఏలియా కూడా దేవుని స్వరం అందరికీ తెలియజేయడానికి దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు ఈ దేవాలయంలో ఉన్న నీవు నేను ఎవరి మీద ఆధారపడుతున్నావు? దేవుని మీద ఆధారపడిన బిడ్డలు ఆశీర్వదించబడ్డారు. మనము ఎవరి మీద ఆధారపడుతున్నామో ఈరోజు మనము పరిశీలించుకోవాలి. మోషే దేవుని మీద ఆధారపడ్డాడు, యేసుక్రీస్తు దేవుని మీద ఆధారపడ్డాడు, అలాగే ఏలియా దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు మనం కూడా దేవుని మీద ఆధారపడుతున్నామా లేదా అని మనము పరిశీలించుకోవాలి. మీకు విషయం తెలుసా? మోషే ఏలియా ఎందుకు కనిపించాడో రూపాంతర కొండ మీదకి? మొదటిగా మోషే ఏలియా నువ్వు చేసే పని కరెక్టే, నువ్వు ముందు కొనసాగు. నువ్వు వీరందరి కొరకు శిలువ మరణం పొందాలి, వారి కొరకు నువ్వు చనిపోవాలి, తిరిగి 3వ దినం లేపబడాలి, మహిమతో తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళాలి అని మోషే ఏలియా ఎందుకు సాదృశ్యమైందంటే నీ పని నీవు ముందుకి కొనసాగించుము అనే దానికి మోషే ఏలియా కనిపించి ఆయన సమాధానం చెప్పాడు. వెంటనే దేవుని స్వరము అక్కడ మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి. ఒకటి మోషే ఏలియా దేవుని బలపరిచాడు. బలపరిచి నువ్వు ముందు కొనసాగని చెప్పారు. చివరిగా దేవుడు కూడా దేవాది దేవుడు కూడా ఆయన్ని బలపరిచాడు. నువ్వు ఈ పని చేసేది కరెక్టే, ఆ మనుషులందరి కోసం చనిపోవాలి, తిరిగి లేపబడాలి, అప్పుడే మనుషులందరి పాపములు పరిహరించబడతాయని ఒక గొప్ప మాటను దేవాది దేవుడు కూడా ఈ మాట ద్వారా, ఈ స్వరం ద్వారా తెలియజేశాడు. ఇక్కడ చూస్తే పేతురు యొక్క తప్పిదాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అక్కడ ఏమంటాడు? అసలు పేతురు కానీ శిష్యులు కానీ యేసుక్రీస్తు శిలువ మరణం పొందడం ఇష్టం లేదు. అందుకే ఏమంటారు? ఆ రూపాంతర సన్నివేశం అర్థమయ్యో అర్థం కాలేదో వాళ్ళు ఏమంటారు? పేతురు ఏమంటాడు? అయ్యా నీకు ఒక పర్ణశాల, మోషే ఒక పర్ణశాల, ఏలియా ఒక పర్ణశాల నేను కట్టిస్తానయ్యా అని అంటాడు. అంటే కొండ మీదే మనం ఉందాం, ఈ శిలువ మరణాలు, ఈ సేవా కష్టాలు, ఈ బాధలు మనకు అవసరం లేదు. మనం ఈ కొండ మీద పర్ణశాలను కట్టుకొని ఇక్కడే మనం జీవిద్దామని మాట పేతురు అంటున్నారు. చాలా మంది సేవకులు కూడా ఇలాగే ఉన్నారు. క్రీస్తు శిలువ శక్తి యొక్క సేవలు వారు చేయకుండా సుఖ జీవితాలు అనుభవిస్తూ పర్ణశాలలోనే ఉండాలి, ఇక్కడే ఉండాలి, సేవ చేయకూడదనే ఒక పేతురు స్వభావాన్ని ఇక్కడ చాలా మంది సేవకులు దేవుడు పనిచేసే వారు కలిగి ఉన్నారు. పేతురు కూడా అదే అంటాడు, ఈ శ్రమలు మనకి ఎందుకు, ఈ కష్టాలు మనకి ఎందుకు, ఈ సేవ మనకి ఎందుకు, ఇప్పుడు ఎత్తైన కొండ మీద మనము ఒక పెద్ద పర్ణశాల కట్టుకొని మోషే ఒక పర్ణశాల, నీకు ఒక పర్ణశాల, ఏలియా ఒక పర్ణశాల కట్టామంటే జనాలందరూ వస్తారు, అవన్నీ ఇస్తారు, మనం ఆహారం బాగా తినొచ్చు అని ఒక ఆలోచన కలిగి ఉండొచ్చు పేతురు. కానీ అక్కడ పేతుర్ని దేవుడు గద్దించాడు. ఏమన్నాడు? ఆయన మాట వినుడి. నువ్వెందుకు యేసుక్రీస్తు సలహాలు చెప్తున్నావు? యేసుక్రీస్తు సలహాలు చెప్పేంత గొప్పవాడు పేతురు. ఇక్కడ పేతురు స్వభావం ఎలా ఉందంటే సలహాలు చెప్పే స్వభావం పేతురు కలిగి ఉన్నాడు. చూడండి, నేటి సంఘాల్లో కూడా ఎవరైనా దేవుని సేవ చేస్తున్నప్పుడు సలహాలు చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ పని చేసే వాళ్ళు తక్కువగా ఉంటారు. ఇది మీరు అలా చేస్తే బాగుండు,
ఇలా చేసి ఉండొచ్చు కదా అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. పేతురు కూడా అలాగే యేసుక్రీస్తు సలహా చెప్తుంటే దేవాది దేవుడు పేతురుని గద్దించాడు. నువ్వు ఎందుకు సలహా చెప్తున్నావు, నువ్వు ఆయన మాట విను అని అక్కడ గద్దించాడు. మనం కూడా అంతే కదా, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నువ్వు ఎట్లాగే నువ్వు అట్లాగే మనం దేవుడికి సలహా చెప్పి ప్రార్థన చేస్తాం కానీ దేవా నీ చిత్తానుసారంగా జరిగించు ప్రభువా, అసలు ఎంత నాకు ఏమైందో తెలియదు ప్రభువా అని మనం దేవుని అడుగుతామా అండి? అడగము. నువ్వు ఇలా చేయి, నా బిడ్డల్ని ఇలా నడిపించు, నా కుటుంబాన్ని నువ్వు ఇలా నడిపించు, నాకు అవే ఇవ్వు ఇవే ఇవ్వు. అది ఇస్తే నీ జీవితంలో ఏం జరిగిందో, నీ కుటుంబంలో ఏం జరిగిందో, నీ బిడ్డల జీవితంలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ మనం ఎలా ప్రార్థన చేస్తాం? దేవుడికే సలహాలు ఇస్తూ ప్రార్థన చేస్తాం. ఇలాంటి సలహాలతో కూడిన ప్రార్థన మనం చేయకూడదు. యేసుక్రీస్తు రూపాంతర కొండ మీద అలాంటి సలహాలు ఇచ్చే ప్రార్థన యేసయ్య చేయలేదండి. ఏమన్నాడు? నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించుము అన్నాడు. నీ చిత్తము ప్రభువా, నీ చిత్తం అయితేనే నాకు ఈ సహాయం చేయి, నీ చిత్తం ఉంటేనే ఈ పని ముందుకు కొనసాగించు, నీ చిత్తం ఉంటేనే ఇది నా జీవితంలో నీవు నెరవేర్చు అని మనం ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రార్థిస్తుంటే నాకు ఇట్లాగే చేయి, నాకు అదే చేయి మనం అడిగేమనుకోండి, ఒకవేళ అది చేస్తాడు దేవుడు. దాంట్లో కష్టం శ్రమ ఉంటే మనం ఏం చేస్తాం? దేవుడు చూడు ఏం చేస్తాడు, ఆయన జీవితంలో ఎప్పుడు ఇలాగే చేస్తాడని మనం దేవుడిని మళ్ళా నిందిస్తా ఉంటాం. చూడండి, అలాంటి నిందలు మనం దేవుడి మీద ఎప్పుడు కూడా వేయకూడదు. పేతురు కూడా దేవుడికే సలహాలు ఇస్తున్నాడు. నేను పర్వశాలను కట్టిస్తాను, మనం ఎక్కడే ఉన్నామనంటే దేవాది దేవుడు పేతురుని గద్దించాడు. మీరు ఆయన మాట వినండి, ఆయన మీ మాట వినడం కాదు, మీరే మనం ఏం చేయాలంట? దేవుడి మాట వినాలంట. అప్పుడు వెంటనే అక్కడ ఏం జరిగిందంటే ఆయన చిత్తాన్ని అప్పగించి యేసుక్రీస్తు రూపాంతరం పొందడం మనం అక్కడ చూస్తాం. ఈ రూపాంతర అనుభవంలో మనము నేర్చుకునే ఆత్మీయ పాఠం ఏంటంటే మన జీవితాలు నీచమైన స్థితి నుంచి మంచి స్థితికి రావాలి, పాపపు స్థితి నుంచి పవిత్రమైన స్థితికి మన జీవితాలు రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు భౌతికంగా రూపాంతరం చేస్తాడు. దేవాది దేవుడు యేసయ్య. ఈరోజు మనం ఎలా చెందాలి ఈ రూపాంతరం? ఆత్మీయంగా రూపాంతరం చెందాలి. మన ప్రవర్తన మార్చుకోవాలి, మన క్రియలు మార్చుకోవాలి, మన పద్ధతులు మార్చుకోవాలి, మన స్వభావము మార్చుకోవాలి. అప్పుడే రూపాంతరం చెందిన అనుభవాన్ని మనము అనుభవిస్తాం. మనం తెలుసండి సీతాకోక చిలుక అది ఎలా రూపాంతరం చెందుతుంది? 4 దశలలో రూపాంతరం చెందుతుంది. మొదటిగా గుడ్డుగా రూపాంతరం చెందుతుంది, రెండవదిగా లార్వాగా రూపాంతరం చెందుతుంది, తర్వాత ప్యూపాగా రూపాంతరం చెందుతుంది, తర్వాత ఇమేగోగా రూపాంతరం చెందుతుంది. ఈ 4 దశలలో రూపాంతరం చెంది ఒక అద్భుతమైన సీతాకోక చిలుకగా మారుతుంది. ఈరోజు మనం కూడా గుడ్డు దశ అంటే మన పాపములను మనం దేవుని వాక్యాన్ని మనం వినాలి. గుడ్డు దశ అంటే ఏంటండి? దేవుని వాక్యాన్ని మనము వినాలి. విన్న వాక్యంలో మనం ఏం చేయాలంట? మారు మనసు పొందాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, బాప్తిస్మం తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ 4 కార్యక్రమాలు ఒక విశ్వాస జీవితంలో జరుగుతాయో ఆ విశ్వాసి అప్పుడే రూపాంతరం చెందినట్టు. ఈ కార్యక్రమాలు ఈ దశలు ఏ విశ్వాసంలో జరగవో ఆ విశ్వాసికి రూపాంతర అనుభవము లేనట్టేనండి. నాగుపాము కూడా ఎలా ఉంటుందండి? తన పురుషాన్ని మొత్తం విడిచేసింది, కానీ తన స్వభావం మారిందా? నాగుపాము తన స్వభావం అయితే ఏమి మారదు, కానీ ఒక తన పురుషాన్ని మాత్రమే విడిచింది. ఈ నాగుపాము స్వభావంలో మనం ఉన్నామా? దాని స్వభావం ఏంటి? కాటేది. దాని స్వభావం ఎప్పుడు కాట్లేద్దామా, ఎవరి మీద కాట్లేద్దామని చూస్తానే ఉంటుంది, కానీ అది పురుషం విడిచినా కూడా అది అట్లా వేస్తానే ఉంటుంది. అలాంటి స్వభావం మనలో ఉండకూడదు. మనం రూపాంతరం పొందాలి. అలాగే తొండ కూడా తన రంగు మారుస్తుంది కానీ తన ఆకారాన్ని మార్చుకోదు. మనం కూడా ఎలా ఉండాలంటే ఈ నాగుపాము తొండలా కాకుండా సీతాకోక చిలుక వలె 4 దశలలో మనము రూపాంతరం చెందాలి. దేవుని వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని గ్రహించాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత మనం ఏం చేయాలంట? బాప్తిస్మం తీసుకోవాలి. ఈ 4 దశలు ఏ విశ్వాస జీవితంలో జరుగుతాయో వాళ్ళు రూపాంతరం చెందారు. ఈరోజు యేసుక్రీస్తు ఈ రూపాంతరం ఎందుకు చెందాడంటే ఆయన త్వరలో, అతి త్వరలో శిలువ మరణం పొంది ఆయన మన పాపముల కోసం చనిపోబోతున్నాడు, తిరిగి పునరుద్ధరణై తిరిగి లేవబోతున్నాడు. దానికి సూచనగా యేసుక్రీస్తు ఇక్కడ రూపాంతరం చెందుతున్నాడు. అసలు రూపాంతరం అంటే ఏమిటో మనం బైబిల్ నుంచి మనం నేర్చుకున్నాం. రోమ పత్రిక 12వ అధ్యాయము 2వ భాగంలో బి భాగంలో మనం చూసినట్లయితే మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి
చెప్పినట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం పొందుడి అంటే ఏంటంటే అర్థం, మన మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. మన మనస్సు శరీరంలో అతి చెడ్డదైన భాగం ఏదైనా ఉందంటే అది మన మనసే. ప్రతి దురాలోచన, ప్రతి ఆలోచన కూడా మన హృదయంలోనే పుట్టినవే. ఈరోజు రూపాంతరం పొందడం అర్థం ఏంటంటే మన మనస్సు మారి నూతన మగుడు. ఈరోజు మన మనస్సు మారాలి అంటే మారు మనసు మనం పొందుకోవాలి. చాలా మంది మారు మనసు లేకుండా మనం దేవాలయానికి వస్తాం, మారు మనసు లేకుండా మనం పాటలు పాడతాం, మారు మనసు లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ మనస్సు మారి నూతన మగుడు వల్ల నీవు రూపాంతరం చెందుతావు. ఈరోజు ప్రతి విశ్వాసి రూపాంతరం చెందాలి. ఈరోజు ఏ ఆదివారం అనేది ప్రభుని రూపాంతర ఆదివారం. ప్రతి విశ్వాసి కూడా ఈరోజు రూపాంతరం చెందాలి. ఎలా చెందాలి? మన మనసును మార్చుకొని రూపాంతరం చెందాలని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలాగే 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనంలో మనకి మారు మనసు ఎలా కలిగిందో దేవుడు వాక్యం సెలవిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును అంటాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేసింది. ఈరోజు దుఃఖం పుట్టాలి. యేసుక్రీస్తు ఎందుకు శిలువలో బలి అయ్యాడు? నా కోసమే కదా, నా పాపముల కోసమే కదా అనే ఒక దుఃఖము ఇక్కడ అంటాడు. లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం కలుగు చేస్తుంట? రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. నువ్వు ఈ లోకంలో ఎవరెవరి కోసమో ఏడుస్తూ ఉంటావు, మన బిడ్డల కోసం ఏడుస్తూ ఉంటావు. ఆ దుఃఖం ఎందుకు పనికిరాదండి. ఈరోజు ఏ దుఃఖం మనకు మారు మనసు కలుగు చేస్తుంది? ఏ ప్రాయశ్చిత్తం మనకు మారు మనసు కలుగు చేస్తుంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. దేవుడు నా పాపముల కొరకు మరణించాడు, దేవుడు నా కోసమే సిలువ వేయబడ్డాడు, నా కోసమే ఒళ్ళ కిరీటం పెట్టబడ్డాడు, నా కోసమే అన్ని దెబ్బలు పడ్డాడు, ఇవన్నీ నా కోసమే కదా అని ఒక దుఃఖం మనలో పుట్టినప్పుడు అప్పుడే మనకు కలిగిందండి రక్షణార్థమైన మారు మనసు. అంటే బాప్తిస్మంతో కూడిన మారు మనసు. ఆ దుఃఖం అంట మనల్ని రక్షణ మార్గంలోకి నడిపించుతారు, సంరక్షణ మార్గంలో నడిపించి మనల్ని ఆశీర్వదించబడతారు. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట రక్షణార్థమైన మారు మనసుని దుఃఖించాలి. దేవా, నువ్వు నా పాపాల కోసం మరణించావయ్యా, నీ కోసం ఏమీ చేయలేదు ప్రభువా, నా హృదయాన్ని నా మనసు మార్చుకొని నా మనసు నీకు ఇస్తున్నాను ప్రభువా అని మనము దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ప్రార్థన చేసినట్లయితే ఆ మారు మనసు దేవుడట మనకి అనుగ్రహిస్తాడట. అపోస్తలుల కార్యముల గ్రంథంలో కూడా 3వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ రాయబడింది, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మీరు మారు మనసు పొందుడి అని అంటారు. అయ్యేంటాడు అక్కడ, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. యేసుక్రీస్తు లోకానికి పంపాడు కదా, మీ కొరక పాపములు తుడిచివేయబడాలంటే మీరేం చేయాలంట? మనం ఏం చేయాలంట? మారు మనసు పొందుడి. అయ్యా, నా పాపములను నువ్వు తుడిచావు. అక్కడ నినివే పట్టణస్థుల పాపాలు, ఇశ్రాయేలు పాపం దేవుడు ఎట్లయితే వెనక వేసుకున్నాడు, ఈరోజు నీ నా పాపం కూడా వెనక వేసుకున్నాడు. మనం ఏం చేయాలి? మనమంట దుఃఖంతో నా పాపములను తుడిచివేయి ప్రభువా. మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా దేవుని సన్నిధిలో అడిగి, మనం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను తెలియక చేసిన ప్రతి పాపాన్ని కూడా క్షమించు ప్రభువా, నీ శిలువలో కాచిన రక్తంతో తుడిచి ప్రభువా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు అంటే మనకి మారు మనసుని కలుగజేస్తాడంట. అపోస్తలుల కార్యముల గ్రంథంలోని 8వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ రాయబడింది, కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకొను. చాలు, ఇక్కడ అంటాడు నీ చెడుతనము, నీ హృదయంలో నా హృదయంలో ఏ చెడుతనం అయితే ఉందో ఆ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకొని ఈ రోజే మనం ప్రార్థించాలి. ఈ రోజు మనం ఏం చేయాలంట? ప్రార్థించాలంట, దేవా నా చెడుతనమును తీసివేయి, నా పాపములను తుడిచివేయి, రక్షణార్థమైన మారు మనసు నాకు దయచేయి ప్రభువా, నేను కూడా రూపాంతరం చెందాలి ప్రభువా అని మనము ఆత్మీయంగా రూపాంతరం చెందాలని ఇప్పుడు మనము ప్రార్థన చేయాలి. మనకు తెలిసిన వాక్యం ఏంటంటాడు? అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు, కానీ నేను అందరూ అంతటను మారు మనసు పొందాలి.
పట్టణస్తులు దేవుని స్వార్థని మారు మనసు పొందిన వారు ఎవరండి? మనం చూస్తున్న ఒక పట్టణం ఉంది. ఏ పట్టణం అది? నినివే పట్టణం. యోనా వెళ్ళి ఎప్పుడైతే ఇదిగో మీరు పాపం చేస్తున్నారు, మీ పాపాన్ని మీరు మానుకోండి, మారు మనసు పొందని ఒక గొప్ప స్వార్థను నినివే పట్టణస్తులకు ఎప్పుడైతే యోనా చెప్పాడో ఆ పట్టణస్తులు ఏం చేశారంటే బూడిద వేసుకొని మరి పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి ప్రార్థన చేశారు. అంటే యోనా కంటే గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు. యోనా కంటే గొప్పవాడు మన యేసుక్రీస్తు. ఆయనే ఈ లోకానికి వచ్చి మనందరికీ సువార్తను అందించాడు. మరి సువార్త మీద మనం ఏం చేయాలంటే ఆ నినివే పట్టణస్తులు ఏ విధంగా మరి పాపముల నిమిత్తము పశువులు కూడా ఆ రోజు ఉపవాసం ఉన్నాయండి. అంటే అంత పరిశుద్ధంగా వాళ్ళు ఉన్నారు. అప్పుడే మరి పాపములను క్షమించబడ్డాయి, ఆ పట్టణము కాపాడబడి. ఈరోజు రాబోయే ఉగ్రత నుండి మనందరం కాపాడబడాలంటే నినివే పట్టణస్తుల వలె ఈరోజు మనం ఏం చేయాలంటే మారు మనసులు పొందాలి, మనకు రూపాంతరం పొందాలి. ఒకవేళ సువార్త చెప్పినా కూడా విని వారు ఒక 2 పట్టణాలు ఉన్నారు. మనం చదివితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనము, 21వ వచనము, 22వ వచనము పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశాను, ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవడం వలన ఆయన వారిని గద్దింపసాగాను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోనులో చేయబడిన ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందిందురు. దేవుడు 2 పట్టణాల గురించి చెప్తున్నాడు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ పట్ల చేసిన కార్యాలు నేను తూరు సీదోనులో కనుక చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడో అది గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందేవారు. నేను వ్యర్థంగా నేను స్వార్థను అందించాను. మీరు అసలు మారు మనసే పొందలేదు. విని బయటకు వెళ్ళాలని మీరు మర్చిపోయారు. మీలో మారు మనసు లేకుండా పోయింది అని దేవుడు ఇక్కడ బాధపడుతూ చెప్తున్నాడు. నినివే పట్టణస్తులకి స్వార్థ అందినప్పుడు వారందరూ గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని ప్రార్థన చేసి వారి పాపాలు క్షమించబడ్డాయి. కానీ ఈ కొరాజీనా, ఈ బెత్సయిదా పట్టణాలంట దేవుడే, దేవాది దేవుడే, యేసుక్రీస్తు దేవుడే లోకానికి స్వార్థ చెప్పినప్పుడు ఆ పట్టణాలంట మారు మనసు పొందలేదంట. ఈరోజు మన సంఘం ఎలా ఉంది? దేవుని స్వార్థం నిలబడుతున్నప్పుడు మన సంఘస్థులందరూ మనమందరం కూడా మారు మనసు పొందుతున్నామా లేదా అని ఈరోజు మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఒకవేళ నువ్వు మారు మనసు కనుక పొందకపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము 22వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందగలదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియ విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దేవుడండి ఈరోజు మనకు సమయం ఇస్తున్నాడు. నేను మారు మనసు పొందడానికి దానికి సమయం ఇస్తున్నాను కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందగలదు. జారత్వము, పాపము చేసే స్వభావము విడిచిపెట్టకుండా మారు మనసు పొందకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడు ఏం చేస్తాడంట? మంచము పట్టించి వారినంట బహుశ్రమల పాలు చేస్తాడు. ఇలాంటి కష్టము, ఇలాంటి శ్రమ మనలో రాకముందే మనం ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. నినివే పట్టణస్తుల వలె మనం ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. అప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. ఒకవేళ కొరాజీనా, బెత్సయిదా పట్టణాల వలె మనం మారు మనసు పొందకపోతే వాళ్ళంట బహుశ్రమల పాలు చేస్తాడంట. మంచము పట్టించి వాళ్ళతో ఉన్న వాళ్ళందరినీ కూడా బహుశ్రమల పాలు చేస్తాడంట. ఇలాంటి శ్రమల పాలు మనకు కాకుండా ఉండాలంటే ఈ రోజు మనం ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. ఎలా మారు మనసు పొందాలంటే ఒకటి ప్రార్థన ద్వారా. యేసుక్రీస్తు ఎలా చేశాడు ప్రార్థన, అలా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థించే వారికే రూపాంతర అనుభవం ఉంటుంది. ప్రార్థించే వారికే మారు మనసు ఉంటుంది. ప్రార్థన చేయని వారికి మారు మనసే ఉంటుంది. ఈరోజు ఇక్కడే మనం ప్రార్థన చేయాలి. ఎలాగైతే నినివే పట్టణస్తులు సువార్త విని వాళ్ళు గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని ప్రార్థన చేశారు, మనం కూడా మోకరించి దేవా నా పాపాలు క్షమించు, నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించు, నాకు మారు మనసు రక్షణ భాగ్యం దాయించు, నాకే కాదు నా కుటుంబ సభ్యులందరూ కూడా నువ్వు కలుగు చేయి ప్రభు అని మనము ప్రార్థించాలి. రెండవది వాక్యం చదువుతున్నాం. ఈ వాక్యము సర్వసత్యంలోనికి నడిపిస్తుంది.
వచ్చిన రాకపోయినా చిన్న ఒక వాక్యం చదువుకున్నావు, ఆ వాక్యం ఈ హృదయంలో ఉండేది. ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే చదువుతావో అప్పుడే నువ్వు మారుమనసు పొందుతావు. మూడవదిగా దేవుని బిడ్డలతో సహవాసం చేయడం ద్వారా, ఈ 3 చేయడం ద్వారా ఈ రోజు అంటే మనము మారుమనసు పొందుకోవచ్చు. ఇవే పట్టణస్తులు కూడా ఎంత చేశారు కదా, ప్రార్థన చేశారు, అలాగే వాళ్ళు దేవుని వాక్యానికి లోబడ్డారు. మూడవదిగా అందరూ కలిసి సహవాసంగా వాళ్ళంటే పశువులతో సహా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారికి వచ్చిన శ్రమ, వారికి వచ్చిన కష్టం దేవుడు తీసివేసి ఆ నినివే పట్టణానికి ఏం కలుగు చేశాడు? మారు మనసును కలుగు చేశాడు. నినివే పట్టణాన్ని దేవుడు రక్షించాడు. ఈరోజు మారు మనసు మనం పొందుతున్నామా లేదు? మారు మనసు పొందకుండా మనలో ఉండే చాలా కార్యాలు మనం చదివితే ఒక 15-20 ఉంటాయి. మనకు సమయం లేదు, కానీ మన చెడుగడత మనకి మారు మనసు పొందలేకపోతుంది. మనలో ఉన్న జాగ్రత్తము, మాటికి పాపం చేసే స్వభావము మనల్ని మారు మనసు పొందకుండా చేస్తుంది. అలాగే అపవిత్రత, పోకిరి చేష్టలు, అభిచారము, వ్యభిచారం, దొంగతనములు, అబద్ధములు, మత్సరములు, ఇవన్నీ కూడా మనల్ని అంట మారు మనసు పొందకుండా చేస్తుంది. ఈ రోజు మనం ప్రార్థన చేయాలి, దేవా నేను మా సంఘం అందరూ కూడా మారు మనసు పొందాలి. ఒకవేళ ఉంటే మంచిదేనండి, లేకపోతే మారు మనసు పొందడానికి కృప చూపు దేవా అని మనము ఈరోజు ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు కనుక మారు మనసు పొందినట్లయితే యేసుక్రీస్తు వలె నువ్వు రూపాంతరం చెందుతావు. యేసుక్రీస్తు భౌతికంగా రూపాంతరం చెందాడు. ఈరోజు మనము ఆత్మీయంగా రూపాంతరం చెందుతాం. ఒకవేళ నువ్వు కనుక ఆ రూపాంతరం చెంది మారు మనసు పొందినట్లయితే నీకు నాకు కూడా మహిమా శరీరాన్ని దేవుడు ఇస్తాడంట. ఆయన వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడంట? మహిమా శరీరంతో రెండవ రాకడలో ఈ లోకానికి వస్తాడంట. నీ కనుక మహిమా వస్త్రం కనుక లేదు అంటే, రూపాంతర జీవితం నీకు లేదు అంటే, నువ్వు దేవుని రెండవ రాకడలోకి ఎత్తవాడు. దేవుడు ఒక సర్వీస్ కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. జీవమైన యేసుక్రీస్తు అతి త్వరలో రెండవ రాకడలో మహిమతో రాబోతున్నాడు. ఏ సంఘము రూపాంతరం పొందింది, ఏ సంఘము మారు మనసు పొందింది, ఏ సంఘము మహిమా శరీరము, మహిమా వస్త్రం ధరించుకుందో యేసుక్రీస్తు రెండవ రాకడలో చూస్తానికి వస్తాడు. ఏ సంఘము, ఏ విశ్వాసం అయితే మహిమా శరీరంతో ఉన్నారు, రూపాంతరం పొంది ఉన్నారు, వారు మాత్రమే దేవునితో రెండవ రాకడలో ఎత్తబడతారు. మహిమా శరీరం లేకపోతే, రక్షణ వస్త్రం అనేది మనకు లేకపోతే మనం ఎలా చేస్తాం? ఇంటి కుటుంబంలో నుండి బయటికి నెట్టివేయబడతాం. బుద్ధిగల కణికలు, బుద్ధిలేని కణికలు మనందరూ తెలుసు. బుద్ధిలేని కణికలు వారికి నూనె లేకపోవడం వల్ల, అంటే ప్రార్థన లేకపోవడం వల్ల వారు ఇంటి కుటుంబంలోకి వెళ్ళలేకపోయారు. ఈరోజు మహిమా శరీరం కనుక మనకి లేకపోతే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు రెండవ రాకడలో మనము ఎత్తబడతాం. ఈరోజు మహిమా శరీరాన్ని మనము ధరించుకొని చాలా మంది అనుకుంటారు, నేను ముసలి వాళ్ళు అయిన తర్వాత, నేను అన్ని అయిపోయిన తర్వాత, ఎవరంతా అయిపోయిన తర్వాత దేవుడి సన్నిధిలో నేను మారొచ్చులే అని అనుకుంటారు. దేవుడంట మన ముసలి వాళ్ళు అయినప్పుడు, మన శక్తి అంతా పోయినప్పుడంట మారు మనసు పొందడానికి మనకి మనసుని ఇవ్వడంట. అప్పుడు మనకు మనసు రాదంట. చచ్చిపోయేటప్పుడు కూడా దేవాలను క్షమించు, నాకు రాజ్యాన్ని ఇవ్వు అని కూడా ప్రార్థించే మనసు అంటే అప్పుడు మనకు రాదంట. ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఉందో, మనకు ఆరోగ్యం ఉందో, మనకి మంచిగా కాళ్ళు ఉన్నాయో, మంచిగా కళ్ళు ఉన్నాయో, మంచిగా నడవగలుగుతున్నామో, మంచిగా ఆరోగ్యం కలిగినామో, అప్పుడే మనం మారు మనసు పొందాలి. చాలా మంది నేను ముసలివాళ్ళం అయినప్పుడు మారు మనసు పొందుతామని అనుకుంటే దేవుడు అప్పుడు మనసుని ఇవ్వడంట. అప్పుడు ఏదో మందలతో మతిమరుపు ఏదో ఇచ్చేస్తాడు. అప్పుడు మనకి మారు మనసు పొందే అవకాశం ఉండదు. మనం అలాగే చనిపోతాము, దేవుడు రాకడలో ఎత్తబడము, నరకానికి మనము పాత్రలు అవుతాం. ఈ వాక్యం నేను చెప్పేది కదా, బైబిల్లో యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించమని చెప్పాను అని అంటున్నాడు. ఎలా అంటే ముందు మన హృదయాన్ని క్రొవ్వ చేస్తాడట మారు మనసు పొందుకుంటే, తర్వాత మన చెవులంట మందపరుస్తాడట, మన కన్నులంట మూసేస్తాడు. అప్పుడు మనం మారు మనసు పొందడానికి ఎక్కడ ఆస్కారం ఉంటుందండి? మారు మనసు పొందడానికి ఇదే సమయం అంటాడు. 2వ కొరింథీ 6వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ అంటాడు, ఇదిగో ఇప్పుడే అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అంటాడు.
2 కొరింథీ 6వ అధ్యాయం 6వ ఇదిగో ఇప్పుడే అనుకున్న సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని అంటాడు. అంటే ఇది సమయం లేదండి, ఇంకా సమయం వచ్చింది, ఇంకా సమయం వచ్చింది, ఎప్పుడో అంటున్నారు అనుకోవడానికి లేదు. మనం అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను దేవుడు త్వరగా చేస్తాను, నీ కన్నులు మూయిస్తాను, ఆ తర్వాత నీ చెవులను మందపరుస్తాను. కాబట్టి ఇప్పుడే ఇదే అనుకూల సమయం. అప్పట్లో పేతురు గారికి రూపాంతరంలో లేదు. అందుకే నీకు అక్కడ పర్ణశాలను కట్టిస్తాను, నీకు ఎక్కడ ఆయన కొండ మీదే ఉండొచ్చు, కొండ మీద ఆహారం తినొచ్చని పేతురు అనుకున్నాడు. కానీ నేను సేవకులాగా సుఖపడొచ్చు అనుకున్నాడు. కానీ ఆయనకు రూపాంతరం లేదు. రూపాంతరం పొందిన తర్వాత పేతురు చెప్పిన మాట ఏంటండి, నేను సజీవ సాక్షిని, దేవుడు నేను కన్నులారా చూశాను, ఆయన రూపాంతరం పొందిన నేను కన్నులారా చూశాను, దేవుని స్వరాన్ని నేను వినని గొప్ప సాక్షి అని పేతురు చెప్తాను. ఇది కథ కాదు, చమత్కారం కల్పించిన కథ కానే కాదు, నేనే కన్నులారా చూశాను ఇక్కడ పేతురు గట్టిగా చెప్తున్నాడు. ఈ రోజు ఈ ప్రభుని రూపాంతర ఆదివారంలో మనం నేర్చుకునేది ఏంటంటే, మన ప్రవర్తన, మన క్రియలు మనం మార్చుకున్నట్లయితే క్రీస్తు రెండవ రాకడలో మన మహిమతో ఎత్తబడతాం. ఒకవేళ మన ప్రవర్తన, మన క్రియలు అలాగే ఉన్నట్లయితే, మారు మనసు లేకుండా ఉన్నట్లయితే మనమంట మంచము బట్టి బహుస్థలం పాలు చేస్తారంటున్నాడు. ఈ రోజే మారు మనసు పొంది ఈ రోజు మనం అందరం కూడా రూపాంతరం పొందాలని అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక.